బాటిల్స్ అయితే మాత్రం ఏదో చెక్ డైరెక్ట్ అకౌంట్ అయిపోతుందని చెప్పారు. కానీ డైరెక్ట్ వీళ్ళు తీసుకుని ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఎంత కమ్మారు, ఏం చేశారు, సంచులతో ప్రతిరోజు క్యాష్లు మోసుకుని వెళ్ళబెట్టి ఈ కాలంలో, ఈ జగన్మోహన్ రెడ్డి కాలంలో ప్రతి లిక్కర్ షాప్ నుంచి సంచులతో, గోని సంచులతో క్యాష్ పట్టుకుని వెళ్ళారు. ఎక్కడ కూడా మామూలుగా వెళ్ళా. నెక్స్ట్ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు బాధ్యతాయుతమైన మాజీ ముఖ్యమంత్రిగా పెద్దిరెడ్డి తాలూకా ల్యాండ్ స్కామ్ గురించి కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి అటవీ శాఖ గురించి కానీ, ఆ భూముల్లో వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళు తీసుకోలేదని మాట కూడా అనలా. ఎందుకంటే ఇది డైవర్షన్ పాలిటిక్స్. ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్ గా పెద్దిరెడ్డి ఒక 2 రోజుల క్రితం అయింది, ఇప్పుడు ఇవాళ ఈయన ఇది తీసుకున్నారు, భూములు తీసుకున్నారు. కాబట్టి ప్రజల దృష్టి టాపిక్ ఈ అటవీ భూములు కబ్జా చేసింది ఈ రాజకీయ నాయకులు, అది కూడా పిఎస్సి చైర్మన్, ఇప్పుడు కొత్తగా పొలిటికల్ అఫైర్స్ కమిటీకి ఆయనే చైర్మన్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారే 63 ఎకరాల అటవీ శాఖను భూమిని దొంగతనం చేశారు, దాన్ని కబ్జా మరీ తిరిగి లాక్కుంది ప్రభుత్వం అంటే చెడ్డ పేరు వస్తుంది, డిస్కషన్ వెళ్తుందని దాన్ని డైవర్ట్ చేసి మన లిక్కర్ మీద మాట్లాడుకునేటట్టు చేశారు. అంతే తప్ప డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నది జగన్మోహన్ రెడ్డి. నెక్స్ట్ ఇవాళ ఇప్పుడు లిస్ట్ పట్టుకొని ఎంతమంది చనిపోయారు, ఏం చనిపోయారు అనేది చాలా చక్కగా వివరించారు ఆయన. ఇదివరకు కూడా తండ్రి చనిపోయినప్పుడు కూడా ఊర్లో ఎక్కడ ఏ శ్మశానంలో ఏ శవం చనిపోయినా అది రాజశేఖర రెడ్డి గారి గురించే చనిపోయాడు, మా మనస్తాపంతో చనిపోయాడు అని చెప్పి చిత్రీకరించారు కదా. ఈయనకి అది అలవాటు, అది స్వతహాగా వచ్చిన అలవాటు, దాన్ని మార్చలేము, సడన్ గా మార్చడానికి అవ్వదు. కాబట్టి నేనేమనుకున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కాకుండా నిజంగా ప్రతిపక్షంలాగా వెళ్ళి, అంటే ప్రతిపక్ష హోదా అక్కర్లేదు, ఒక్క సభ్యుడైనా మాట్లాడవచ్చు ప్రతిపక్షంలాగా, అక్కడ మాట్లాడడానికి అవకాశం ఇవ్వకపోతే పైకి వచ్చి మాట్లాడుంటే చాలా హుందాగా ఉండేది. అలా కాకుండా ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధి వంటగదిలో కూర్చొనో ఎక్కడో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టడం అనేది భావ్యం కాదు. ఆయన డైరెక్ట్ గా అసెంబ్లీకి వెళ్ళి ఆయనకు అవకాశం ఇవ్వకపోతే రోడ్డు మీద అసెంబ్లీ బయటకు వచ్చి మాట్లాడుంటే ప్రజలందరూ హర్షిస్తారు దాన్ని. అంతే, అసలు వెళ్లకుండా చేయడం అనేది కరెక్ట్ కాదండి. సరే, ఇప్పుడు ఏంటి సజ్జల గారి అంశం ఏంటండి? ఇది కూడా కక్ష సాధింపు అంటున్నారు, నిజంగా జరిగింది అది? సత్యనారాయణ గారు ఒక మాట, మీరు హుందా అనే పదము కొంతమందికి వాడాలి, దయచేసి రిక్వెస్ట్. హుందా అనే పదము మనం వాళ్ళకంతా వాడకూడదు సార్. అంటే నేను చెప్పేది ఏంటంటే అతను ఒక మాజీ ముఖ్యమంత్రి, మనం గౌరవిద్దాం, తప్పే లేదు. నేనేమంటానంటే మొన్నటి వరకు దమ్ముంటే పట్టుకోర షకావత్ అన్నట్టు రెచ్చిపోయారు కొడాలి నానేనే వంశీని. ఒకరిని పట్టుకునేసరికి మమ్మల్ని అరెస్ట్ చేసేస్తున్నారు, 500 మందిని అరెస్ట్ చేశారు. ఏమంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే మా జూపుడి ప్రభాకర్ రావు గారు, నేను రోజాని మర్డర్ చేయడానికి వెళ్తానా? రోజా మర్డర్ అటెంప్ట్ కేసులో మంత్రిగా ఉంటుండగా రోజా మర్డర్ అటెంప్ట్ కేసులో నేను అక్యూజ్ నెంబర్ 2, శివశంకర్ గారు అక్యూజ్ నెంబర్ 1. వీఆర్ నాట్ ఇన్ ద సీన్ ఆఫ్ అఫెన్స్. That was the state of affairs when Jagannath Reddy was chief minister and law and order situation. ఎందుకంటే మేము అసలు కనీసం పొరపాటున తప్పు మాట కూడా మాట్లాడడానికి ఆలోచించే వ్యక్తులమే మేము రోజాని కత్తిపట్టు ఆఖరి కోర్టులో అడిగారు జడ్జి గారు, పొట్టలో కత్తి తెచ్చుంటారు కదా ప్రొడ్యూస్ అంటే వీళ్ళు చేసింది అరాచకం. ఏమన్నా అండి అందులో రాయలసీమలో ముఖ్యంగా చిత్తూరు జిల్లా కాదండి బొలిశెట్టి గారు, మీరు ఏమన్నా? ఏ1 శివశంకర్ గారు అండి, మీరు 2 A2 నేను. అలాగే తర్వాత A3 A4 అలాగే ఉన్నారు. అది మిగతా మన ఎవరు మా ఎమ్మెల్యే అందరూ మొత్తం అందరిని వేశారు, విశాఖపట్నంలో ఉన్న నాయకులందరినీ లిస్ట్ తయారు చేసి పడేశారు. ప్రయారిటీ ప్రకారంగా 1, 2లో శివశంకర్ గారిని నన్ను పెట్టారు అంతే. సో పెట్టేసి లిస్ట్ లో పడేసి వీళ్ళందరూ మర్డర్ అక్యూజ్ ఎటువంటి A1 A2 ఫైల్ చేయలేదు, కేసు ఫైల్ చేయడం లేదు, మమ్మల్ని లేదు. కానీ మా ఎఫ్ఐఆర్ లో మాత్రం A1 A2 పిలిచారు, మమ్మల్ని అందరినీ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ కూర్చోబెట్టారు. సో ఇప్పుడు ఏమంటే వీళ్ళు ఎంత నీచమైన, ఇప్పుడు దెయ్యాలు వేదాలు వల్లించడం అన్న పదం నేను ఎందుకు వాడానంటే, నిజంగా ఇతను నన్ను చిత్తూరులో ఇన్ఛార్జ్ చేశారండి ఎలక్షన్ టైంలో, ఇది లోకల్ బాడీ ఎలక్షన్స్ కి. ఒక్కొక్కరి దగ్గర అసలు ఎలక్షన్ ఎలా చేశారంటే మొత్తం ఎంట తగిలి తన్నారు, ఎవడైనా నామినేషన్ వేస్తామంటే మేము అంతా గెలిచామంటారు. ఇప్పుడు ఎందుకు వదిలేసి వెళ్ళిపోతున్నారు, మొత్తం అందరూ కార్పొరేటర్లు ఎందుకు వదిలేసి వెళ్ళిపోతున్నారంటే బలవంతంగా లాక్కునేవి కదా అవన్నీ. కాబట్టి ప్రజాస్వామ్యం అంటే ఎక్కడ ఏ క్వశ్చన్ కూడా నమ్మకం లేదండి, ఇంట్రెస్ట్ లేదండి. రెండోది అన్నిటికంటే ఇంపార్టెంట్, ఆయన ఇప్పుడు రేపు పొద్దున్న జైలుకి వెళ్లాల్సి వస్తుంది, ఏదో మాట్లాడాలి. వచ్చినోడు హుందాగా 2 సీరియస్ కేసులు ఉన్నాయి, పెద్దిరెడ్డిది, సజ్జల రామకృష్ణారెడ్డిది. వీళ్ళిద్దరిది మాట్లాడకుండా విజయసాయి రెడ్డి పోనీ ఎవరిది మాట్లాడలేదు, ఓన్లీ ఫైనాన్స్ గురించే మాట్లాడారు అనుకుంటే అది వేరే సంగతి. విజయసాయి రెడ్డి గురించి మాట్లాడారు. అన్నిటికంటే ఇంపార్టెంట్ సార్, ఈయన ఒక నేర ఆరోపితుడు, ఈయన వెళ్ళి నిర్దోషితో నిరూపించుకోవడానికి ఎంతకంటే మంచి సమయం దొరకదు.
తక్షణమే కోర్టుకు వెళ్ళి నాకు ఇప్పుడు ఖాళీ దొరికింది, నేను అటెండ్ అవుతాను ట్రయల్ డైలీ బేసిస్ లో. ఆల్రెడీ హరిరామ్ జోగి గారు కేసు వేశారు డైలీ, దాని ట్రయల్ ఎందుకు చేయడం లేదని. ఓకే డైలీ బేసిస్ ట్రయల్ చేసేస్తే వాడు నిజంగా నిర్దోషి అయి పైకి వచ్చినా వస్తాడు, రద్దు డైరెక్ట్ గా లోపలికైనా పోతాడు. పవన్ కళ్యాణ్ గారు నవ్వుకు అర్థం ఏంటంటే ట్రయల్ అయితే ఈయన లోపల పోతాడని ఆయన ఉద్దేశం అయ్యి ఉండొచ్చు. ఓకే రైట్. ఓకే పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే